నమస్కారం కృష్ణారావు గారు. నమస్కారం. ఐవీఆర్ టాక్స్కి పునఃస్వాగతం. ఒక వ్యక్తి జీవితంలో 75 వసంతాలు బతికుంటే చాలా చక్కగా వాళ్ళు ఆనందంగా జీవించి వాళ్ళ అనుభూతులను పంచుకుంటూ ఉండేవారు. అయితే మనకి ఆంధ్రప్రదేశ్లో ప్రజల జీవనాడిలో మమేకమైపోయి ఉన్నటువంటి ఒక వ్యక్తి ముఖ్యమంత్రిగా పనిచేసిన ఆయన డాక్టర్ రాజశేఖర రెడ్డి గారు. ఆయన జయంతిని మొన్న జరుపుకున్నారు. విజయవాడలో చాలా పెద్ద ఎత్తున కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో షర్మిల గారు అరేంజ్ చేయడం జరిగింది. పెద్ద ఎత్తున తెలంగాణ నుంచి కూడా మొత్తం రాష్ట్ర మంత్రివర్గం అంతా అక్కడికి కదిలికి వెళ్ళింది. పెద్దలు రామచంద్రరావు గారు, అట్లాగే మన రాజమండ్రి ఎంపీ ఉండవల్లి గారు, మిగిలిన వాళ్ళందరూ కాంగ్రెస్లో ఉన్న వాళ్ళందరూ పాల్గొన్నారు. సో రాజశేఖర రెడ్డి గారు కొన్ని అట్లాగా చాలా రైతు గురించి, మరి అట్లాగే ఆరోగ్య దాని గురించి, విద్య గురించి ఆయన చాలా పెను మార్పులు తీసుకొచ్చారు. చాలా చక్కగా అందరి మధ్యలోనూ నిలిచిపోయి ఉన్నారు. అట్లాంటి రాజశేఖర రెడ్డి గారిని మనం గుర్తు చేసుకుంటూ ఉంటే, మరి జగన్ కూడా ఆయన కుమారుడే, ఆయన అడుగుల జాడల్లో నడుస్తారనుకున్నాం. ఇప్పుడు ఆమె కుమార్తె కూడా మరి ఆంధ్రప్రదేశ్ పిసిసి చీఫ్ కింద ఉంది. ఈ మొత్తం అందరూ వెళ్ళి ఆయన ఒక చిన్న సవాల్ విసాడు. మీరేమో జగన్ గారు మళ్ళీ కంటెస్ట్ చేస్తారా ఎంపీ కింద అనే దానికి ఒక సవాల్ కింద మామూలుగా ఆయన వచ్చి, ఆయనే కనుక చేసేటైతే నేను గల్లీ గల్లీ తిరిగి కడపలో నేను కూడా క్యాన్వాస్ చేస్తానని చెప్పి మరి తెలంగాణ సీఎం గారు చెప్పడం జరిగింది. మీరు రాజశేఖర రెడ్డి గారి యొక్క వెరీ క్లోజ్ సర్కిల్స్లో మీరు ప్రిన్సిపల్ సెక్రటరీ ఫైనాన్స్ కింద పనిచేశారు. ఒకసారి ఆయనకి మనం నివాళులు అర్పిస్తూ ఆయనతో ఉండేటువంటి మీ అనుభూతులను కొంచెం వివరిస్తారు. రాజశేఖర రెడ్డి గారి దగ్గర తప్పకుండా 5 ఏళ్ళు ఫైనాన్స్లో ఉన్నాను. ఆయన చీఫ్ మినిస్టర్గా ఉన్నప్పుడు రోసయ్య గారు ఫైనాన్స్ మినిస్టర్గా, నేను ఫైనాన్స్ సెక్రటరీగా మంచి టీమ్గా వర్క్ చేయటం జరిగింది. వెరీ ఎఫెక్టివ్ చీఫ్ మినిస్టర్, దాంట్లో ఏమీ డౌట్ లేదు. మోర్ ఇంపార్టెంట్లీ వామ్ పర్సన్, చాలా చాలా వామ్త్ ఉంది మనిషిలో. అదే అందుకనే అతను అంత సక్సెస్ఫుల్ కాగలిగాడు. పెద్ద ప్రిజుడిసెస్ లేని మనిషి, అదొక చాలా చాలా ఇంపార్టెంట్. నాయకుడికి ఉండాల్సిన లక్షణాల్లో అది చాలా చాలా మంచి ఇంపార్టెంట్. నేను కడప జాయింట్ కలెక్టర్గా కూడా చేశాను. అప్పుడు కూడా 1 year ఐ హ్యాడ్ ఆయనతో ఇంట్రాక్షన్ ఉండేది, బాగుండేది దాంట్లో. బట్ మోర్ ఇంపార్టెంట్ గవర్నమెంట్లో ఉన్నప్పుడు ఈ లెవెల్ బెటర్గా ఉండేది. ఒకటి, మనిషి నలుగురిని కలుపుకొని పోగలటం, అది ఆయనకున్నటువంటి పెద్ద అసెట్. ట్రస్ట్ చేస్తే ఆ ట్రస్ట్ చేసిన వాళ్ళు ఈయనను అట్లాగే ట్రస్ట్ చేస్తాడు, ఈయన వాళ్ళని అట్లాగే ట్రస్ట్ చేస్తాడు. మూడోది, ఎక్కడా కూడా కాస్ట్ యాంగిల్ లేదు. అది చాలా చాలా గొప్ప విషయం. అనుకుంటారు కానీ ఎవరైనా కానీ ఆయన రెడ్డిస్ దగ్గరగా ఉన్నారంటే వాళ్ళు రెడ్లు కాబట్టి కాదు, ఈయనకు బాగా నమ్మాడు కాబట్టి. సో అది వాళ్ళు కావచ్చు, ఇంకోళ్ళు కావచ్చు, ఎవరైనా కావచ్చు. అది ఏమనాలి, ఎగాలిటేరియన్ అనొచ్చు. ఒకటి ఎగాలిటేరియన్ ఇది ఉన్నది మనిషికి. కాస్మోపాలిటన్గా అందరినీ కలుపుకొని పోగలిగినటువంటి ఆ యాటిట్యూడ్ ఒకటి ఉంది. అది ఆయనకు చాలా చాలా ఫిచ్చింగ్ అయింది. దెన్ సెకండ్ థింగ్, చాలా క్విక్ డిస్పోజల్. ఏదైనా కానీ చాలా చాలా గ్రాస్ప్ బాగుంటుంది, టకామని డెసిషన్ మేకింగ్ చాలా బాగుంటుంది. దట్స్ అనదర్. టైం మేనేజ్మెంట్, ట్రెమెండస్ టైం మేనేజ్మెంట్ మనిషిలో. అది ఐ థింక్ చాలా గొప్ప విషయం. సరిగ్గా టైం అయిపోయి చేస్తాడు, మీటింగ్స్ వస్తాడు, చేసుకొని పోతాడు. అది బాగా ఎఫెక్టివ్ చీఫ్ మినిస్టర్, దాంట్లో ఏమీ డౌట్ లేదు. మంచి ఇదే చేశాడు. సరే, ఇక వారసత్వం అంటావా, వారసత్వ రాజకీయాలకే నేను వ్యతిరేకం. సో ఇక్కడైనా అక్కడైనా ప్రతి తర్వాత నేను వారసత్వాన్ని చాలా చాలా వ్యతిరేకంగానే మాట్లాడుతూ ఉంటాను. అది వీళ్ళ విషయంలో కూడా అదే వర్తిస్తుంది. ఆయన గొప్పవాడైనంత మాత్రాన వాళ్ళ పిల్లలు గొప్పవాళ్ళు అవ్వాల్సిన అవసరం లేదు. పిల్లలు దానిని వారసత్వంగా తీసుకొని మేము నాయకులమని ముందుకు పోవాల్సినటువంటి అవసరం లేదు. అందుకనే ఫెయిల్ అయినాడు జగన్. ఇంకా ఈమె సంగతి తెలియదు. బట్ ఐ థింక్ వారసత్వాన్ని వదిలేయాల్సిన అవసరం ఈ రాష్ట్రానికి ఎంతైనా ఉన్నది. రాష్ట్రానికి పట్టిన దరిద్రం ఏదైనా ఉందంటే వారసత్వం, కులం, కుటుంబ రాజకీయాలు, దాంట్లో ఏమీ డౌట్ లేదు. సో అది పక్కన పెడదాం. ఇండివిజువల్గా ఆయన వరకు చూస్తే మాత్రం ట్రెమెండస్ పర్సనాలిటీ. ఆ పర్సనాలిటీ వల్లనే ఆయన. అండ్ దెన్
ఫేర్ పర్సన్, బై అండ్ లార్జ్ ఫేర్ పర్సన్. ఫైళ్లలో కూడా ఎగెనిస్ట్గా రాసిన పెద్దగా దాని గురించి ఇదయ్యేవాడు కాదు. సో యూ హ్యాడ్ యువర్ స్పేస్ టు ఎక్స్ప్రెస్ యువర్ సెల్ఫ్. దాంట్లో ఏమి డౌట్ లేదు. ఎక్కడ ఎట్లా ఎవరిని మేనేజ్ చేయాలి, ఇందా చెప్పాను కదా, అదే ఆఫీసర్లను ఎట్లా మేనేజ్ చేయాలి, ఎవరు ఎక్కడ పెట్టాలి అనేది ముఖ్యమంత్రిలో తెలిసినట్టుగా ఇంకెవరికి తెలియదని ఆయనకు చాలా బాగా తెలుసు. ఎవరిని ఎక్కడ వాడుకోవాలని చాలా బాగా తెలుసు. ఎనివే ఇంకో ఇష్యూ చెప్తాం అనుకున్నా, ఎనివే వదిలేద్దాం, అది వదిలే. సో ఓకే, ఇటువంటి బ్రాడ్ ఇది ఉంది కాబట్టి ఆయన ఒక ఎఫెక్టివ్ గుడ్ లీడర్ను ఆంధ్రప్రదేశ్ అయితే ఆయనలో కోల్పోయింది, ఇంకా పోయినాడు. ఇన్ఫ్యాక్ట్ ఆయన వల్లనే దేశంలో కూడా కాంగ్రెస్ ముందు పోవడానికి అవకాశం కూడా ఉంది. బికాజ్ అప్పుడు ఆంధ్రప్రదేశ్ ఒకటే లోన్ కాంగ్రెస్ ఏమో అయి ఉండొచ్చు ఉండేది కాబట్టి ఆయనకు మంచి నివాళులు అర్పించారు. నమస్కారం.